దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములను ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాను. మరొక వర్తమానంలోనికి వెళ్దాము. దేవుడు కృపగలిగిన వాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, మనకు తోడే ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకై కావలసిన కీర్తనల గ్రంథం 107వ కీర్తనలు 107వ చరణాన్ని ధ్యానం చేద్దాము. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను చక్కని త్రోవలో ఆయన మనల్ని నడిపించేవాడు. అవును, ఆయన నిన్ను చక్కని త్రోవలో ఆయన నడిపించగలడు. ఆయన త్రోవలన్నీ కూడా సరళము చేసేవాడు. మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనుష్యుడు ఆయన చేతి పని అయి ఉన్నాడు. మనుష్యుడు ఆయన యొక్క సృష్టి అయి ఉంటూ ఉన్నాడు. మనుష్యుడు ఆయన యొక్క చేతితో చేయబడిన వాడు. ఆయన కుమారుడుగా ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము మార్చబడి ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక చక్కని త్రోవల్లో వారిని నడిపించాడు అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. మనలందరినీ ఆయన చక్కని త్రోవలు ఆయన నడిపిస్తాడు. మరి త్రోవలను సరళము చేయవాడు దేవుడు. హల్లెలూయా. మార్గములను సరళము చేసేవాడు దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన నీ మార్గములను సరళము చేయగలడు. హల్లెలూయా. మరి యేసు ప్రభువారి దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు. మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది కదా. వచ్చి వారు మ్రొక్కి, బోధకుడా, నీకు ఇష్టమైతే మమ్మల్ని కనికరించి బాగు చేయమని వారు అడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఆనాడు చూచినప్పుడు మరి బోధకుడైనటువంటి రబ్బునైనటువంటి యూదా మతములో ఉన్నటువంటి యేసుక్రీస్తును, మరి యేసుక్రీస్తు అందరి కోసం వచ్చారు. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అందరికీ ప్రభు అయి ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన యూదా జనాంగము నుంచి వచ్చాడు కనుక మరి అందులో ఉన్నటువంటి యాజకుడిని కానివ్వండి, బోధకుడైనటువంటి రబ్బుని కానివ్వండి, ఎదుర్కోవడానికి కుష్ఠరోగి వీల్లేదు. కానీ వారు విశ్వాసం ఉంచారు. మన విశ్వాసము మనల్ని నడిపించేదిగా ఉంటూ ఉంది. నీ విశ్వాసము నేనేం చేయగలదంటే నడిపించగలదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన విశ్వాసము ద్వారా, ఆయన యందు నమ్మకం ఉంచడము ద్వారా నీ మార్గములను త్రోవలను ఆయన సరళము చేయగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. కాబట్టి ఈ దినాన నీ ఉన్నటువంటి నీ క్లిష్ట పరిస్థితులను ఆయన సరళం చేయగలడు. అది వ్యాధి అయినా కావచ్చు, ఇంకొక సమస్య అయినా కావచ్చు, మరొక సమస్య అయినా కావచ్చు. మరి మానవుడైనటువంటి మనకున్నటువంటి పరిస్థితులను ఆయన నిన్ను నీ త్రోవలను సరళం చేయగలడు. అనగా నీ పరిస్థితులను సమముగా మార్చగలడు. ఆయనే మార్గమై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్గమై ఉన్నటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మార్గము గనుక త్రోవలను సరళము చేసేవాడు. లేఖనాలు చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ సంగతులు మనకేం చేయబడతాయంటే బోధించబడతాయి, తెలియజేయబడతాయి. కాబట్టి ఆ రబ్బుని, బోధకుడిని వారు ఎదుర్కోకూడదు, ఆయన దగ్గరికి సమీపించకూడదు. కానీ వారు విశ్వాసము ద్వారా ధైర్యం చేశారు. మరి వారు ఆయన త్రోవలు సరళము చేయగలడని, తమ పరిస్థితులను మార్చగలడని, నీ పరిస్థితులను ఆయన మార్చేవాడు. నువ్వే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నీకు మనోవేదన, చింత, దుఃఖం ఉన్నట్లయితే, నీకు ఆ కుటుంబంలో లేమి ఉన్నట్లయితే, నీకు ఏ విధమైన బాధ ఉన్నప్పటికీ, నీకు ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ ఆయన మనల్ని బాగు చేయగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నమ్మిక ద్వారా, ఆయన విశ్వాసము ద్వారా, ప్రార్థించడము ద్వారా మనము దేవుని కార్యాలని పొందగలం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి ఈ దినాన నీ పరిస్థితుల వైపు చూడమాకు, ఈ దినాన నీ కష్టముల వైపు కాదు నువ్వు చూడాల్సింది. ఈ దినమున నీకున్నటువంటి రుగ్మత వైపు కాదు, నీకున్నటువంటి అనారోగ్యము అది ఎన్ని రోజుల నుంచైనా ఉండనివ్వండి, అది చాలా రోజుల నుంచి నేను బాధిస్తుండొచ్చేమో, అది చాలా కాలంగా నిన్ను వెంబడిస్తూ ఉండొచ్చేమో, చాలా కాలంగా నిన్ను వెంటాడుతూ ఉండొచ్చేమో, కానీ ఆయన నీ వ్యాధులను నీ సమస్యలను తొలగించి నీ దారి మార్గములను సరళము చేయువాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ వ్రాయబడి ఉన్నది, ఆయన వారిని చక్కని త్రోవను నడిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా వారు ఒక నివాసపురము చేరునట్లుగా, వారు ఒక నివాసపురం మంచి ప్రాంతాన్ని చేరునట్లుగా, దానికి బైబిల్లో రాయబడింది. ఇది ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడి ఉన్నది. ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి నడిపించాడు. అనగా ఆ సమృద్ధి అయినటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించడము అని ఉపాన రూపముగా చెప్పబడి ఉన్నది. అంతేగాని పాలు దారులుగా వస్తుంది, సముద్రంలాగా వస్తుంది అని కాదు, మరి తేనెలు ప్రవహిస్తాయని కాదు, మరి ప్రవాహం వల్ల వస్తాయని కాదు. అనగా పాలు తేనెలు ప్రవహించే దేశము అనగా సమృద్ధి కలిగినటువంటి దేశం. అది ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేయబడి ఉన్నది. మరి ఈనాడైన ఇశ్రాయేలీయుల దేశము చిన్నదైనప్పటికీ అది దేవుని బహుగా గొప్పదిగా ఆశీర్వదించబడి ఉన్నది. నువ్వు చిన్నవాడైనప్పటికీ, లేమిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించువాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ ఉన్నటువంటి వ్యాధునో సమస్యనో దీర్ఘకాలిక రుగ్మతలనో చూడకు, ఆయన వైపు చూడు. యేసునందు నీ విశ్వాసం ఉంచినట్లయితే, ఆయనందు మారు మనసు పొంది రక్షింపబడి దేవుని సంఘానికి మందిరానికి క్రమంగా వెళ్ళండి, ప్రార్థనా మందిరానికి. మరి ప్రార్థన క్రమంగా వెళ్ళాలి, తద్వారా ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. మరి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క దీవెనను, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ఆశీర్వాదములను మనం పొందుకోవడానికి వీలవుతుంది. కనుక ఆ యేసు ప్రభు వారు ఆయన నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ 10 ఆయన ఎదుర్కొని అడిగారు, ప్రభువా నీకు ఇష్టమైతే, ఎందుకంటే వారు ఆయన ఎదుర్కోకూడదు, యూదా రబ్బును ఎదుర్కోకూడదు. అయినా వారు ధైర్యం చేసి తెగించి విశ్వాసము ద్వారా ఆయన ఎదుర్కొని, అందుకే అంటున్నారు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అక్కడ ఉంటాయి, అందులో నువ్వు పాల్గొంటావు. నీకు ఇష్టమైతే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటు ఆయన చెప్పాడు, నాకు ఇష్టమే, మీరు వెళ్ళి యాజకుడు కనబడండి అని చెప్తే వారు వెళ్తూ ఉండగా శుద్ధులైనారు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యాన్ని వినండి, ఆయన వాక్యాన్ని వెంబడించండి, ప్రార్థనల్లో పాల్గొనండి, మీ మందిరాలకు క్రమంగా వెళ్ళండి. ఈ విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేను పాస్టర్ విజయభాస్కర్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని రక్షించి దీవించి నడిపించునుగాక. మరొక వర్తమానం గుండా వెళ్దాం. దేవుని ఉన్నతమైన కృప ఆశీర్వాదములు మన కుటుంబాలకు తోడే ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.